తక్కువ కాలేదంటే ఉడతా అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు కదా, గోదావరి వాళ్ళ ఇంట్లో దీపావళి. చూడకపోతే చూసేయండి ప్లీజ్. సో ఇది వచ్చేసి దీపావళి ముందు రోజు అనమాట. ముందు రోజు ఆంటీ గారు దిబ్బరొట్టెతో స్టార్ట్ చేశారనమాట. మార్నింగ్ మా అంజలికి దిబ్బరొట్టె అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి దిబ్బరొట్టె వేశారు మాకు. సో ఇవాళ అయితే ఒక మంచి చికెన్ రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చానమాట. సో ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాం మేము. అందుకే పక్కన ఒక బౌల్లో ఉన్నాయి కదా లెగ్ పీస్ తీసుకున్నాము. అండ్ మిగతా బౌల్లో ఉన్న ముక్కలన్నీ వచ్చేసి కొన్ని ఫ్రైకి అండ్ మరికొన్ని ఇంకా కర్రీకి అనేది సపరేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అన్ని ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటూ ముందు కొన్ని కర్రీకి కొన్ని ఫ్రైకి ఏవి సెట్ అవుతాయి ఏవి సెట్ అవ్వవు, దీనికి ఎలా సెట్ అవుతాయి అని చెప్పేసి అన్ని హాఫ్ ఆఫ్ చేసేసుకున్నాము. అయిపోయింది. ఇంకా ముక్కలు కట్ చేయడం అయిపోయిన వెంటనే కర్రీ కోసం లేదా ఫ్రై కోసం అని చెప్పేసి నేను పుదీనాను కొత్తిమీర 2 కట్ చేస్తున్నాను అనమాట. ముందే ఇవన్నీ అయిపోచేసుకుంటే మనం కర్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా మనం అన్ని గార్నిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాము ఒక బౌల్లోకి. టిఫిన్కి ముందు అంతా రెడీ చేసేసుకుంటున్నాము, ఎందుకంటే బియ్యం ఎంత ఎక్కువసేపు అంత మంచిగా ఉడికిద్ది కదా. ఇంకా రైస్ అంతా వాష్ చేసేసి వాటర్ పోసేసి పక్కన పెట్టేసాం అనమాట. వచ్చేసిందండి మన ఎమ్మి దిబ్బరొట్టె. నాకు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. సైడ్ అయితే అసలు ఎప్పుడు చేసుకోలేదు మేము. సో ఇక్కడే కదా చూడటం. అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇది వచ్చేసి మొత్తం స్పాంజ్ లాగా మెత్తగా బాగుంటుందండి, కేక్ ఉన్నట్టు. పైన మీరు చూస్తున్నారు కదా లేయర్, అసలు ఎంత క్రిస్పీగా ఉంటుందో. నాకైతే క్రిస్పీ లేయర్స్ అంటే ఎంత ఇష్టమో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ నలుగురు తినొచ్చండి ఈ దిబ్బరొట్టె. ఒకరే ఏం తినలేరు. అలా చిన్న చిన్న కేక్ పీసెస్ లాగా చేసేసుకొని మనం తినేయచ్చు అనమాట. దీంట్లోకి కాంబినేషన్గా ఏం చట్నీ అనుకుంటున్నారు? ఏంటి ఇంతకీ? శనగపిండి చట్నీ. వర్రెవ్వా ఎంత బాగుంటుందో శనగపిండి చట్నీ దిబ్బరొట్టె తింటుంటే ఉంటుందండి నా స్వామి రంగా. వేసుకోవచ్చు ఇంకా శనగపిండి చట్నీ విత్ దిబ్బరొట్టె. పక్కనే కొంచెం కారం పొడి వేసేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. వెంటనే ఆల్రెడీ మేము చికెన్ బిర్యానీ కోసం లెగ్ పీసెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టాం. దాంతోపాటు కర్రీ కోసం అని చెప్పి కూడా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం పీసెస్ని. ఒక కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసుకున్న కర్రీ మొత్తాన్ని కడాయిలో వేసేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం సేపు ఉడికిద్దాము. ఆలోపే ఆనియన్స్ అన్ని చాప్ చేసేసుకున్నాము. బిర్యానీ కను కర్రీ కోసం అని చెప్పేసి చాప్ చేసుకున్నాం అనమాట ఆనియన్స్ని. ఇంకా వెంటనే వాటిని కూడా కొంచెం ఆయిల్ తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయ్యాయి. అండ్ ఆల్సో ఇవి అక్కడక్కడ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది, కొంచెం స్వీట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయితే. ఇంకా ఆల్రెడీ మనం చికెన్ కర్రీ కోసం అని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవి కొంచెం ఆయిల్లో నీట్గా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. అంటే అన్ని కొంచెం మసాలా, ఉప్పు, కారం అండ్ ఆల్సో మిరపకాయలు కూడా వేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ టమోటా 2 మిక్సీ పెట్టేసి పేస్ట్ చేసేసాము. అది గ్రేవీ కింద బాగుంటుందండి. ఆ 2 కలిపి పేస్ట్ పెట్టేసి వేస్తే మాత్రం కాకుండా చెప్తున్నాను కదా, ఈ రెసిపీ ఫాలో అయిపోండి, నిజంగా బాగుంటుంది. మా ఆంటీ గారి రెసిపీ సూపర్ ఉంటుందండి బాబు. అయిపోయింది. ఇంకా కర్రీ మంచిగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకా ఇందాక ఆల్రెడీ మనం కొత్తిమీరను పుదీనాకు 2 క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి అవి నీట్గా గార్నిష్ చేసేసుకోవాలి, ఎందుకంటే కర్రీ మొత్తం అయిపోయింది. లాస్ట్లో ఇలా గార్నిష్ చేస్తే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని నీళ్లు పోసామన్నమాట, ఎందుకంటే బిర్యానీలోకి గ్రేవీ కొంచెం బాగా కావాలి కదా. సో ఒక పాత్ర తీసుకొని మనకి రైస్ ఉడకటానికి తగినన్న వాటర్ అండ్ దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలా అన్నీ కావాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకొని అండ్ ఆల్సో బిర్యానీ మసాలాలు కూడా చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ తీసేసుకొని అవి కూడా వేసేసి బాగా మరిగేదాకా ఉడికించుకోవాలండి వాటర్ని మంచిగా. ఈలోపే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సో చూస్తున్నారు కదా అలా మంచిగా పొగలు వచ్చేదాకా ఉడికాక ఆల్రెడీ ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ అన్నీ ఉంచేసేసి ఆ వాటర్లోకి నీట్గా వేసేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ముక్క మాత్రం చాలా బాగా ఉడికిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే రైస్లోకి అన్ని మసాలా, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. అలా ఉడికి ఆల్మోస్ట్ లైక్ 90% బాగా కుక్ అవ్వాలండి. రైస్ అయిపోయింది, మంచిగానే ఉడికింది. రైస్ కూడా మంచిగా కుక్ అయిందండి. చూడండి పట్టుకోగానే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది. నా చేతులు వేసినట్టు అంటే తక్కువ అంటే కాలేదంటే ఉడతా.
ఇంకా రైస్ కూడా 90% కుక్ అయిందనమాట, బాగా కుక్ అయింది. ఇంకా నీళ్ళన్నీ వడగొట్టుకుంటూ నీట్గా లేయర్ బై లేయర్ మనం ఆల్రెడీ బిర్యానీ కోసమని చెప్పేసి కొంచెం మ్యారినేట్ చేసిన కర్రీ అంతా ఉడికించుకున్నాం కదా, దాంట్లో అన్నీ పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా నీట్గా పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వెంటనే దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అంతా గార్నిష్ చేసేసుకుంటూ అలా చుట్టూ ఆనియన్స్ వేసేసాము. ఇంకా అండ్ కొంచెం నిమ్మరసం, ఇంకా అంటే సరిపడంత వేసుకోవచ్చు మనం నిమ్మరసం కూడా. ఇక్కడ వచ్చేసి మేము ఒక లెమన్ పిండుకున్నాము, ఇంకా అయిపోయిందండి. అండ్ ఆల్సో కొంచెం మనకు ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా ఇందాక రైస్, దాంట్లో నీళ్లు తీసేసుకొని అలా పైన వేసేసుకోవచ్చు అనమాట మనము. అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత అయిపోయిందండి. ఇంకా ఇక్కడ పొగలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే పొగలు ఇంకా రాలేదండి, అందుకే కాసేపు మళ్ళీ పెట్టేసి తీసాము. మంచిగా పొగలు వచ్చేసాయి. ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిందో చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. లిటరల్లీ చెప్తున్నాను కదా, మా ఆంటీగా చికెన్ బిర్యానీ చేస్తే పేరు పెట్టక్కర్లేదు, చాలామందికి చేస్తారు. ఏంటి ఇంత చేశారు, మీరు ముగ్గురు తినేస్తారంటే మా ముగ్గురికి కాదండి, పండగంటే అందరం తింటాం కదా. ఇంకా సో రిలేటివ్స్ అందరం కూడా తిన్నామన్నమాట చికెన్ బిర్యానీ. ఎంత బాగుందో కదా, అలా వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. వేడిగా ఉన్నప్పుడు బిర్యానీ ఒక పట్టు పట్టిస్తే ఉంటుందండి. మళ్ళీ అసలే వచ్చేదంతా కార్తీక మాసం, నేనేమో నెల రోజులు తిన్ను. ఆంటీ గారు మంచిగా నాకు ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు విత్ ఎమ్మె లెగ్ పీస్ అండ్ ఆల్సో చికెన్ గ్రేవీ. ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఇప్పుడెప్పుడు తింటానా అని. అందులోకి వచ్చేసి కొంచెం ఆనియన్స్ అండ్ ఆల్సో నిమ్మకాయ అండి, పిండుకొని తింటూ ఉంటే కొంచెం ఆనియన్ నంచుకొని అలా నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆ లెగ్ పీస్ ముక్క తుంచుకొని తింటుంటే ఉంటుందండి నా సామిరంగా. అసలు బిర్యానీ టేస్టే వేరు. ఎంత బాగుందో. ఆంటీ గారి బిర్యానీకి మాత్రం నేనైతే పిచ్చ ఫ్యాన్ అండి బాబు. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం కర్డ్, అదేనండి పెరుగు వేసుకొని చల్లగా పెరుగు వేసుకొని తింటూ ఉంటే అండ్ మిగిలిన చికెన్ ముక్కలు దాంట్లో నంజుకుంటుంటే ఎంత బాగుంటుందో టేస్ట్. ఇంకా లాస్ట్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్తో అయితే ఎండ్ చేసేసామన్నమాట మొత్తానికి. మీ అందరికి ఒక చిన్న బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మీ అందరికి ఒకవేళ ఆ చికెన్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే నాకు కానీ మీరు కాంటాక్ట్ చేస్తే నా చేతులతో చేసి పంపిస్తానండి. ఇంకా పేరు పెట్టక్కల్లా మీరు బిర్యానీకి, ఇంకా 2 సార్లు అడగరు కూడా నన్ను బిర్యానీ, అంత బాగా చేసి పంపిస్తాను. ఎవరికైనా కావాలా అట్లయితే కాంటాక్ట్ అయిపోండి. ఒకవేళ ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న చిన్న గంట సింబల్ని కొట్టండి. బాయ్, థ్యాంక్ యూ.